ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నా స్వగ్రామం కమలాపూర్ గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా సోదరిమణులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కమలాపూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున దేశెట్టి ప్రేమలత ఉంగరం గుర్తు ఆమెకు మద్దతుగా ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ గ్రామస్తులు, యూత్ సభ్యులు, గల్ఫ్ బాధితులు సోదరిమణి ప్రేమలత గారికి తన వంతు సాయంగా ఎలక్షన్లో ఖర్చుల నిమిత్తం యూత్ సభ్యులందరూ 50,000 చందాలు చేసి ఈరోజు ఆమెకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. ఆమె గెలుపునకు కంకణం బద్దులైన మిత్రులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ సదా నేను ఎల్లవేళలా రుణపడి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో సోదరిమణి ప్రేమలతని గెలిపించాలని కమలాపూర్ గ్రామస్తులను కోరుకుంటున్నాం. అదేవిధంగా నా వంతు సాయంగా కూడా 1,00,000 రూపాయలు ప్రేమలత గారికి నా వంతు సాయంగా ఇవ్వడానికి నేను ముందుకున్నాను. ఎందుకంటే ఆమె గెలుపుకు ఎక్కడ రూపాయి మందు మద్యానికి బానిసలు కాకుండా స్వచ్ఛందంగా చందాలు వేసుకొని ఆమె గెలుపునకు కృషి చేస్తాం. దయచేసి గ్రామస్తులు, మహిళా సోదరులు అందరూ ఎక్కడ మందుకు మద్యానికి డబ్బులు లేవు మాతాట మేము చందాలు చేసుకొని ఈ యొక్క అభ్యర్థినైనటువంటి ప్రేమలత గారిని భారీ మెజార్టీతో గెలిపించి భూపతి రెడ్డికి కానుకుతామని కమలామస్తుల తరఫున తెలియజేస్తున్నాను. కాంగ్రెస్. నమస్కారం. కమలాపూర్ గ్రామం నుండి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. విలేజ్ డెవలప్ కోసం ఏ సమస్యలున్నా నా ముందుకు తీసుకొస్తే ఖచ్చితంగా అందరు ఎల్లవెల్లలా రుణపడి ఉంటానని, గ్రామాభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచి మా భార్యను దేశెట్టి ప్రేమలతను బలపరిచి సర్పంచ్గా పోటీ చేసినందుకు కార్యకర్తలకు మరియు అదేవిధంగా గ్రామస్తులకు, మహిళలకు కానీ, యూత్ సభ్యులకు కానీ, విలేజ్ కమిటీ వాళ్ళకు కానీ, ఈ గ్రామంలో అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదం తెలుపుతూ మమ్మలను సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి నా యొక్క కోరిక. అదేవిధంగా మేము మాత్రం ఇక్కడ గ్రామానికి అభివృద్ధి కోసమే మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా లోటు లేకుండా, ఎక్కడ కూడా రూపాయి లంచం తీసుకోకుండా, ఎల్లవేళలా ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే నేను అన్న సీనన్న గారికి చెప్తాను, అన్న కూడా ఎమ్మెల్యేతో చెప్పేసి మాట ఇచ్చి తప్పకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా అదేవిధంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు వస్తారు, మామూలుగా ఏదో చెప్తూ ఉంటారు, చేసేవాళ్ళు కారు. తెలుసు, పబ్లిక్కు తెలుసు. ఎందుకంటే రూలింగ్ ఉంది, మంచి సహకారం ఉంది. ఇక ముందు జరిగింది కానీ కాకపోతే ఇక ముందన్న మన గ్రామాన్ని మంచిగా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి ఆలోచనతోనే మేమున్నాం. గ్రామాని కోసం ఎల్లవేళలా పబ్లిక్ కానీ, ఎవరికి కానీ ఏ సమస్యలు వచ్చినా, ఏ రాత్రి అయినా కానీ ప్రతి మనిషికి నేను తోడ్పడి ఉంటానని చెప్పేసి గ్రామస్తులకు, అదేవిధంగా యూత్ సభ్యులకు, ముఖ్యంగా యూత్ సభ్యులు నా కోసం చాలా కష్టపడుతున్నారు. గ్రామాలు కానీ, నాతోటి ఉన్న స్నేహితులు కానీ అందరికీ నా యొక్క ధన్యవాదం. దయచేసి ఎవరే కానీ భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను దయచేసి అందరికీ కోరుకుంటున్నాను. ఈరోజు మన కమలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన దేశెట్టి ప్రేమలత గారిని గ్రామ సర్పంచ్గా నిర్ణయించడం జరిగింది. మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా తొందరగా నెరవేరుస్తారని ఆశయంతో పెట్టడం. యూత్ సభ్యులం అందరం కలిసి చందా చేసి ఇవ్వడం జరిగింది. గ్రామానికి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. యూత్ సభ్యులం అందరం కలిసి అభివృద్ధిలో ముందుంటారని నిర్ణయించడం జరిగింది.